అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రపోవాలి, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించాలి, ఉదయం 9 లోపల కడుపు నిండా ఆహారం తీసుకోవాలి. ఈ విధమైనటువంటి చర్యల ద్వారా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విశేషించి క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. వృత్తి స్థానంలో జరిగే విషయాలన్నీ కూడా మీకు గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. ఆ విధంగానే మీరు చేసేటువంటి పనులు ఇతరులకు కూడా మేలు చేసేవిగా ఉండడం వలన అది అభివృద్ధికారిగాను, వారికి కూడా సంతృప్తికరంగాను, మీకు ఆనందాన్ని ఇచ్చేదిగాను ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఉంది. ముఖ్యమైన విషయం అంటే మీరు ఆచరించేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఇతరులకు మేలనే భాగం ఉందా లేదా అనే దాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కాస్త చీమలకు నూకలు వేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, ఆవులకు కాస్త గడ్డి వేయడం మొదలైన చర్యలు మీకు గ్రహ సంబంధమైన గుణాలను పెంపొందించేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను రూపొందుతాయి. మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటూ క్రీం అచ్యుతానంత గోవింద మరువకూడదు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మీరు పనిచేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ఒక్కరే పనిచేస్తే ఒకరి శక్తే పనిచేస్తుంది. 10 మంది స్నేహితుల ద్వారా పనులు కనుక చేయించినట్లయితే అవి ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీరు చేసే కృషి కంటే 10 రెట్లు ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అదేవిధంగా వృద్ధ సేవ కూడా మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. అంటే వృద్ధులకు మీరు సేవ చేయడం ద్వారా సకాలంలో పనులను నెరవేర్చగలుగుతారు. వారి ఆశీస్సులతో మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ విషయాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. స్నేహ సంబంధాల కోసం, అలాగే బంధుమిత్రుల కోసం మీరు వెచ్చించేటువంటి శ్రమ, కాలము, ధనము అనేవి తాత్కాలికంగా ప్రయోజనాన్ని ఇవ్వకపోయినా దీర్ఘకాలికంగా ఈ ప్రయోజనాన్ని కాపాడడం విషయంలో అవి మీకు బాగా ఉపకరిస్తాయి.